పేరు కాదు శ్రీకృష్ణ అంటే ఆ కాన్సెప్ట్ లో కాదు కాలరీ దగ్గరికి మారన్నాడు వీడు ఆ కాన్సెప్ట్ లో శ్రీకృష్ణుడు అయిపోతాడు అన్నమాట ప్లీజ్ సీతా శ్రీకృష్ణుడు సత్యం కాలు పెట్టుకోలే అయితే ఒప్పుకున్నాండేనా సరే మంచి సీత థ్యాంక్ యూ డెఫినెట్ గా నువ్వు చేసిన కాదు కాబట్టి సేఫ్ ఏమంటావు సీత ఆ సీత ఊరికే అనగానే మార్నింగ్ తాజాలో భార్య నిర్వహిస్తూ మీటింగ్ ఉంది కాస్త ఎర్లీగా ఇదిగో మీ ఆయన డుక్కుసుకోవడం మీద వస్తామేమో నేను కారు పంపిస్తాను రెడీగా ఉంది రాజేంద్ర సార్ సార్ ఏంటి లేదు అన్ని గ్రామర్ మిస్టేక్సే ఎంఏ చదివి పాస్ అయ్యా కాపీ కొట్టి పాస్ అయ్యా ఒకటేంటి అన్ని తప్పులే వేస్ట్ మీ ఆయన తప్పు చేసి దొరికిపోతే సస్పెండ్ చేసాం ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందిగా ఉందని కాదు పట్టుకొని బ్రతిమలాడితే వయ్యతాచి నీకు టెంపరీ బేసిస్ మీద ఉద్యోగం ఇచ్చాను కానీ నాకు ఏ పనికి ఉపయోగపడటం లేదు నువ్వే తప్పు చేస్తున్నావు సీత నా కింద పని చేసే వాళ్ళని భయపెట్టి తిట్టి నేను ఏ పని చేయించుకోను మంచిగా చెప్పి అర్థం చేసుకునేలా చేసి చేయించుకుంటాను ఏ పని చేసినా మీరు ఎంజాయ్ చేయాలి కదా ఏమంటారు ఇదేనే నీకు చెప్పేది నీకు ఎందుకు ఉద్యోగం ఇచ్చారో నీకు తెలియదు తెలిసి కూడా ఏం తినేనట్లే ప్రవర్తిస్తున్నావు చూడు నేను మీ పరిస్థితి అర్థం చేసుకున్నట్టే నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకుంటే మా అమ్మ ఒక అండర్స్టాండింగ్ ఏమంటారు మీ ఆయన మీద ఎంక్వైరీ ఇంకా పూర్తి కాలేదు నువ్వు కూడా టెంపరీ బేసిస్ లో ఉన్నావు అది గుర్తుపెట్టుకో సరే సరే ఆ లెటర్ సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు కన్ఫర్మ్ చేస్తా సార్ జాబ్ చెప్పారు బాగా గుడ్ న్యూస్ కదా ఇదేనా గుడ్ న్యూస్ అవును ఈ విషయం బాస్ చెప్పలేదా చెప్పాలని చూశాడు కానీ నేను వినలేదు పోతే పోలేదు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మన ప్రాబ్లమ్స్ అని తీరిపోయినట్టే జాబ్ అని నో నో కొంచెం ఓపిక పడు ఒక్క 3 నెలలు నా జాబ్ పూర్తిగా కన్ఫర్మ్ అయిపోయాక అప్పుడు మానేది కానీ అంతేకాకుండా చెప్పా ఈ 3 నెలలు నీసారి నాసారి కలిసారుకో మనం ఇప్పటిదాకా చేసిన అప్పులు తీరుతాయి కదా నువ్వు ఇంకా మాట్లాడుకో నేను రేపే వైజాగ్ రావాలి వైజాగ్ ఏంటి ఓ నీకు చెప్పలేదు కదా ఇప్పుడు యాక్చువల్గా పోస్టింగ్ ప్రస్తుతానికి వైజాగ్ ఇస్తారన్నారు 6 నెలల్లో మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేస్తా ఉన్నారు మిమ్మల్ని వైజాగ్ పంపిస్తున్నాడా అదే ఎలానా నేను కూడా మీకు ఒక గుడ్ చెప్పాలని మార్నింగ్ నుంచి ఎదురు చూస్తున్నాను ఒంట్లో బాగాలేక హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ అనేది చేసి నేను తల్లిని కాకపోతుందని చెప్పాను గుడ్ న్యూస్ చెప్పాను షాక్ తిన్నారేంటి అంటే ఇది గుడ్ న్యూస్ ఏనా అని అంటే మీరు తండ్రి కాకపోతున్నాను మీకు అంటే ఇన్నేళ్ళుగా లేదు ఇప్పుడు నేను సస్పెన్షన్ లో ఉన్నాను నువ్వేమో ఆఫీస్ వెళ్ళాలి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది నేను వైజాగ్ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఈ పిల్లలకు అవసరమా అందుకే నేను జాబ్ మానేస్తాను నో నో నువ్వు జాబ్ మానేయడం వీలు నువ్వు జాబ్ మానేయడం వీలు సీత నా మాట విని అభాషణ చేసు ఏం మాట్లాడుతున్నారండి కరెక్టే మాట్లాడుతున్నాను ఈ పరిస్థితుల్లో మనకి పెట్టదు నో ఇంపాసిబుల్ నా వల్ల కాదు తిక్కగా మాట్లాడుకో నాకు తిక్కగా చెప్తున్నాను నేను ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు మీ ఆయన మీద రిపోర్ట్ తయారు చేస్తారన్నమాట సీన్ అర్థమైంది కదా నువ్వు ఈ చీర తీసుకున్నావు అనుకో నేను రాజేంద్రకి పాజిటివ్ గా రిపోర్ట్ ఇస్తా లేదంటే ఆలోచించు అవసరం మనది తగ్గి ఉండు జాగ్రత్తగా ఉండు ఆలోచించు అవసరం మీది వ్యాపారమైన వ్యవహారమైన జీవితమైన ఇచ్చి పుచ్చుకోవడమే నొప్పించక తానొప్పక తిరుగువాడు ధన్యుడు మెప్పించక తాను మెచ్చక తిరుగువాడు శూన్యుడు సమస్యను తప్పించుకు తిరగడం సాధ్యం కాదు దాన్ని డోర్ మ్యాట్గా వేస్తావా తప్పు కదా ఆ చీర కట్టుకుంటే మీ కాళ్ళ దగ్గర నలిగి పోసొస్తుందని నాకు తెలుసు అంత ఇష్టపడి ఇంత వెంటపడేది కాళ్ళ కింద పెట్టి తొక్కి పెట్టడానికి కాదు నేను నా భార్యతో సమానంగా చూసుకుంటా తీసుకో
ఆ ముక్క చెప్తే మరో చీర కొనిచ్చేవాడిని కదా. నేను చీర గురించి మాట్లాడట్లేదు, మీకు తెలుసు. అటువంటి బ్రతుకు నాకు వద్దు. వద్దు కాదు లేదు, ఇలాంటి నెగిటివ్ మాటలు నాకు నచ్చవు. అసలు ఇప్పుడు నీకు చాయిసే లేదు. చూడు సీత, జీవితంలో అన్ని మనకు నచ్చే చెయ్యం, కొన్ని కొన్ని ఎదుటి వారిని మెప్పించాలని చేయాలి. తప్పదు. నేను నా తండ్రిగా పెట్టి చూసుకుంటాను. ఎదురే కనుక మీకు ఎంత అవకాశం వచ్చింది. అయినా మీరు మారుతున్న ప్రపంచంతో పాటు మారలేదు, అందుకే ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజులు ఇవన్నీ మామూలే. మనసు, మన మనసు మనం చెప్పినట్టు వినాలి. వింటుంది. మనం దేని మీద ఇష్టపడితే అది దాని మీద పడుతుంది. మనసు కంటే మెదడు ఇంపార్టెంట్. అన్ని పనులు మనసుతో ఆలోచించి కాదు, కొన్ని కొన్ని పనులు మెదడుతో ఆలోచించేయాలి. ఆ పని మంచిగా చెడ్డ నాకు ఇంపార్టెంట్ కాదు, ఆ పని వలన మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఆలోచించాలి. ఏంటే ప్రతి మాటని పెట్టేస్తున్నావు? రా, పడతావా? ఆడవాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా నీలాంటి దుర్మార్గులంత కాలం ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. చట్టం తప్పు చేసిన వాడికి మాత్రమే శిక్ష వేస్తుంది, ఆ తప్పు జరగకుండా చూడలేకపోతుంది. అందుకే నీలాంటి వాళ్ళు నువ్వు పెట్టుకొని లైంగిక వేధింపులు గురి చేస్తున్నారు.